భారతీయ సినిమా చరిత్రలో సినిమా పితామహుడిగా పిలువబడే దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథ ఇప్పుడు రెండు భారీ చిత్రాల రూపంలో తెరపైకి రాబోతోంది. ఒకవైపు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనదైన గ్రాండ్ విజన్ తో మేడ్ ఇన్ ఇండియా అనే బయోపిక్ ని తెరకెక్కిస్తూ ఉండగా, మరోవైపు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఆమిర్ ఖాన్ తో కలిసి మరో బయోపిక్ ని రూపొందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకే వ్యక్తి జీవితంపై రూపొందుతుండడం సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఒకే ప్రముఖుని జీవిత కథతో సినిమా తీయాలని భావించడం యాదృచ్ఛికం. కానీ ఆ ఇద్దరు వేరువేరు ప్రకటనలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు. రాజమౌళి తన సినిమాకి కథానాయకుడిగా ఎన్టీఆర్ పేరును ప్రకటించగా, హిరానీ తన సినిమాలో టైటిల్ పాత్రధారిగా ఆమిర్ ఖాన్ ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి అనేది ఇప్పటికీ సస్పెన్స్. 2 వారాల క్రితం రాజమౌళి బృందం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా అని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. రాజమౌళి వారసుడు కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాత. ఇంతలోనే ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ నుంచి కూడా మరింత క్లారిటీ వచ్చింది. ఆమిర్ తదుపరి స్పోర్ట్స్ కామెడీ డ్రామా సితారే జమీన్ పర్ విడుదల తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ పై ఫోకస్ చేస్తాడని, దానికోసం హిరానీ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. దీనిని బట్టి లెజెండ్ ఫాల్కే పై ఇద్దరు దిగ్గజ దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తుండగా, వీటిలో ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లు నటించడం ఉత్కంఠను రేపుతోంది. అయితే ఒకేసారి ఒకే ప్రముఖునిపై 2 బయోపిక్లు తెరకెక్కితే అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. దిగ్గజ దర్శకులు రాజమౌళి, హిరానీ ఒక అండర్స్టాండింగ్ తో ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఫాల్కేను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందేమో. ఇంతకీ ఫాల్కే జీవితంపై హక్కులు ఎవరి వద్దున్నాయి అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రణబీర్, అమీర్లతో పీకే సీక్వెల్, మరోవైపు రాజ్ కుమార్ హిరానీ తన బ్లాక్ బస్టర్ మూవీ పీకే సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఫాల్కే బయోపిక్ ని పూర్తి చేశాక పీకే సీక్వెల్ పై హిరానీ పూర్తిగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. వివాదాలు మోసుకొచ్చిన బాక్సాఫీస్ విజయానికి ఢోకా లేదు. ఆమిర్ ఖాన్ పీకే ముగింపులో రణబీర్ కపూర్ సీక్వెల్ గురించి సూచనాప్రాయంగా ఎంట్రీ ఇచ్చాడు. పీకే 2 ఆలోచన ఉందని స్పష్టంగా హింట్ ఇచ్చారు. సీక్వెల్ గురించి రాజ్ కుమార్ హిరానీ, అభిజిత్, అమీర్ ఉత్సాహంగా ఉన్నారు.